నేను లోపల వైపు
శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేకం సందర్భంగా ఈ దేవాలయ నిర్మాణ దాతలు అదేవిధంగా గ్రామ వాస్తవ్యులు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా లోక్సభ అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మా నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు లింగయ్య గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అన్న బండా నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కంచర్ల బ్రదర్స్ కలిసి ఈ ఆలయాన్ని తమ సొంత ఖర్చులతో నిర్మాణం చేసి మరి గత 15 సంవత్సరాలుగా ఆలయ నిర్వహణతో పాటు ఈరోజు మహాకుంభాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వారు రాలేకపోయినారు. ఏదేమైనా ఈ ప్రాంతము ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం ఉండాలి, వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి, మనమందరం కూడా దేవుని యొక్క కృపకు గురి కావాలని ఒక ఆలోచనతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని వారు ఇక్కడ ఏర్పాటు చేసి మొన్న 5వ తేదీ నుంచి ఈ రోజు దాకా గత 3-4 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా దేవుని యొక్క కృప వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి మనం అందరం కూడా మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ గ్రామంలో కంచర్ల బ్రదర్సు భూపాల్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వారి సొంత ఖర్చులతోటి గత 12 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మహాకుంభమేళం 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున కూడా బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, జిల్లా నుండి కూడా ప్రముఖులందరూ రావడం జరిగింది. కార్యక్రమం మరి ఒక మంచి కార్యక్రమాన్ని భూపాల్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంటాయి. ఆ కార్యక్రమం భాగంగానే మరి మహాకుంభమేళ కార్యక్రమం చేయాలని చెప్పి 12 సంవత్సరాల క్రితం ఒకసారి చేయడం జరిగింది ప్రారంభం దశలో. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున కూడా 15వ సంవత్సరం తర్వాత మరి పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం మరి వేలాది మంది భక్తులు రావడం, మరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మరి పచ్చడి పొలాలతోటి ప్రకృతితోటి మరి రైతన్నలు కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా మరి ఆ భగవంతుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. శ్రీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేకం ఈ రోజుకు పూర్తవడం, మరి ఈ యొక్క ఆలయ వాస్తవ్యం మరి 400 సంవత్సరాల నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయం ఇది. గతంలో ఈ దేవాలయము శిథిలావస్థ నుండి దీపాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రమంలో మరి ఈ దేవాలయ నిర్మాణం చేయాలి. ఉర్మాట్ల గ్రామంలో పెద్ద గ్రామం ఇది. మరి ఈ గ్రామంలో మంచి గుడి నిర్మాణం చేయాలని సంకల్పించడం జరిగింది. మరి ఆ సంకల్ప బలం ఆ శివుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం 2005లో స్టార్ట్ చేసి 2010లో జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా మరి ఈ యొక్క ఆలయాన్ని పునర్ప్రతిష్ఠించుకోవడం, లక్షల మందితో ఇక్కడ మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్న తర్వాత మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ మరి 12 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. మరి అందులో భాగంగానే మరి ఈ యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే మహాకుంభాభిషేకం అంటే ఒక తిరుపతో, ఒకటి యాదగిరిగుట్టో, లేకపోతే వేములవాడ టెంపుల్, ఇట్లాంటి టెంపుల్లలోనే మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. లేకపోతే తమిళనాడులో జరుగుతుంటాయి, కానీ మన దగ్గర పెద్దగా ఎవరు చెయ్యరు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమం కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని మన నల్గొండ జిల్లాలో కూడా చేయాలి. మరి అందరూ ప్రతి భక్తుడికి మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని అందజేయాలనే ఆలోచనతోటి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి 5, 6, 7, 8 మరి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా మరి కేటీఆర్ గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చేది ఉండే. ఇవాళ ఒక శాసనసభ్యుడు చనిపోయిన తర్వాత రాలేనటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
మరి అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవరకొండ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ గారికి, మరి అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా గ్రామస్తులు, మరి అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, మరి అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం. మరి మా గ్రామస్తుల్లో ఉన్నటువంటి మరి ప్రతి కుటుంబానికి బంధువులైనటువంటి బంధువులు కానీ, మరి అదేవిధంగా మిత్రులు కానీ, స్నేహాభిలాషులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వేలాదిగా ఈరోజు ఈ గ్రామానికి తరలి రావడం చాలా సంతోషం. మరి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మా శివుడు అన్ని విధాల మంచి చేయాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుతున్నాం. గతంలో ఇక్కడికి వచ్చిన వారు కూడా మంచి జరిగింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మరి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేలాగా మా శివుడు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి అందరూ కూడా సమస్త ప్రజానీకానికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తాను.